హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామునే 10 బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో 50 మంది అధికారులతో కూడా 10 బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామునే 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, సిటీ వ్యాప్తంగా మొత్తం 8 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామునే మొత్తం 50 మందితో కూడినటువంటి 10 ఐటీ బృందాలు బయలుదేరాయి. ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నాం మనం. కూకట్పల్లి, మాదాపూర్, అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి ఇల్లులు, అదేవిధంగా కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కూకట్పల్లి రెయిన్బో విస్టాస్లో ఉండే ఒక వ్యాపారి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకే ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 3 వెహికల్స్లో 8 మందితో కూడినటువంటి ఐటీ బృందాలు ఇక్కడికి వచ్చాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో ఐ బ్లాక్లో 407లో ఉండే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పడం లేదు. తరచూ ఇక్కడికి వస్తుంటాడు, తనది ఓన్ ఫ్లాట్ లేదు, ఇక్కడ రెంట్కుంటాడని చెప్తున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఐటీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అటు మైనింగ్ బిజినెస్లోనూ, అదేవిధంగా లిక్కర్ బిజినెస్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఒక సినిమాకు ప్రొడ్యూస్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఆ వ్యాపారి. తన కార్యాలయాలు, అదేవిధంగా తన ఇళ్లతో పాటు మరికొన్ని బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ రెంట్కి తీసుకున్నటువంటి ఫ్లాట్లోనే తన వ్యాపార కార్యకలాపాలు అన్నీ కొనసాగిస్తుంటాడు, రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి వెళ్తుంటాడు అని గుర్తించినటువంటి ఐటీ అధికారులు ఇక్కడ 8 మందితో కూడినటువంటి టీం ఇక్కడికి వచ్చి ఫస్ట్ సెర్చ్ ఇక్కడ నుంచే కొనసాగించింది. ఐటీ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంటైర్ ఇక్కడ ఉన్న టీం సెక్యూరిటీ బృందాన్ని అంతా ఇక్కడికి పిలిచారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లైన్ కనెక్షన్ని కూడా కట్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఐటీ అధికారులు లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. సో మొత్తంగా అటు కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ ఈ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరుగుతుంది. కానీ ఆ వ్యాపారి ఎవరు అనేది మాత్రం ఇంకా క్లియర్ డీటెయిల్స్ రావాల్సింది. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.